श्रीमात्रे नमः शिवाय गुरुवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ते 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 नमः। जय गुरु दत्तात्रेय नमः। ओम नमः शिवाय शिवाय गुरुवे नमः। ओम गंगणपते नमः। मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो नमो नमः। యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా మనంతా కూడా లగ్నాలు వాటి లక్షణాలు అంతా కూడా తెలుసుకుంటున్నాం. కావున ఈ యొక్క వృషభ లగ్న జాతకులకంతా కూడా ఏ రకంగా కారకత్వాలు అనేది ఉంటాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తికి జాతకాలను బట్టి ఆధారంగా ఉంటుంది. మనమంతా కూడా ప్రస్తుతానికి లగ్నాల యొక్క కారకత్వాలు మాత్రమే చెప్తున్నాం. కావున ఈ పరిహారాలంతా కూడా మీ జాతకంలో ఈ లగ్నాలు ఉంటే కనుక ఈ పరిహారాలు చేసుకుంటే లగ్న జాతకానికి లగ్న చక్రంలో ఉండే జాతకానికి కూడా వర్తిస్తుంది. కావున పరిహారాలు సంపూర్ణంగా ఆచరించవచ్చు. మీరు ప్రధానంగా చూసుకుంటే వృషభ లగ్న జాతకులంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి, కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా జీవించడానికి ఆశపడుతూ ఉంటారు. ఆనందకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా ఈ యొక్క స్వల్ప సంతోషులుగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున విద్యావంతులు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం అందంతో గుణగణాలతో ఉంటుంది. వీళ్ళంతా కూడా సాత్వికమైన గుణంతో ఉంటారు. కావున దైవతారాధన నిత్యం చేస్తుంటారు. భక్తులుగా ఉంటారు. దేవుడంతే ప్రీతికరంగా ఉంటుంది. దైవికమైన కార్యక్రమాలు చేయడానికి నిత్యమంతా కూడా పూనుకుంటూ ఉంటారు. పుణ్య కార్యక్రమాల్లో ఆచరించడానికి ఈ యొక్క గుణాలు అనేది ఉంటాయి. కావున పుణ్యాత్ములుగా ఉంటారు. కావున ఈ యొక్క వృషభ లగ్న జాతకులంతా కూడా ఆకర్షించే గుణం ఉంటుంది. ఎట్టి వాడిని వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ యొక్క హావభావాలతో కానీ ఎట్టి వాడినంతా కూడా ఆకర్షించే గుణం ఉంటుంది. కావున వీళ్ళు జనప్రియులుగా ఉంటారు. జనాల్లో అంతా కూడా వీళ్ళకి మంచి ప్రాముఖ్యత కలిగిస్తూ ఉంటుంది. విద్యారంగంలో ఉద్యోగంలో అంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో కానీ వ్యాపార రంగంలో కానీ ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీలో కానీ వృషభ లగ్న జాతకులంతా కూడా మంచి కీర్తిని గణిస్తారు. కావున వీళ్ళు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టుకుంటే కూడా మంచి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వృషభ లగ్న జాతకుడికి శుక్రుడు శని బుధుడు అంతా కూడా యోగకారకులు. కావున వీళ్ళంతా కూడా నిత్య మహాలక్ష్మి ఆరాధన కాలభైరవ ఆరాధన చేసుకోవడం వల్ల జాతకు ఇచ్చేటువంటి పరిహారాలంతా కూడా చేసుకోవడం వల్ల కాలభైరవ దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి ఈ యొక్క శనివారం రోజు కానీ శుక్రవారం రోజున కానీ వెలిగించి దాని మీద ఈ యొక్క నల్ల నూనె జల్లేసి అంతా కూడా నవధాన్యాలు నలములో అంతా కూడా జల్లేసి అలంకరించి కూష్మాండ దీపాన్ని ఈ యొక్క స్వామివారి ముందు వెలిగించడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రోజున బొబ్బర్లు దానం చేయాలి. శనివారం రోజున నల్ల నూనెలు దానం చేయాలి. రాహుకేతు దోషాలు ఉన్నాయి. కావున వ్యక్తికి జాతకాన్ని బట్టి మీ దాశకరీత్యా ఈ యొక్క రాహుకేతు దోషంగానే ఉంటే కనుక రాహుకి ప్రీతికరంగా మినువులంతా కూడా దానం చేసుకోవడం వల్ల గోమాతకంతా కూడా పచ్చికనంతా కూడా పెట్టి గోమాత సేవ చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విద్యావంతులు ఐశ్వర్యవంతులు ధీరుల్లాగా ఉంటారు. వీళ్ళంతా కూడా భోజన ప్రియులుగా ఉంటారు. కావున వీళ్ళు నిత్యమంతా కూడా దైవతారాధన చేసుకుంటూ ఉండాలి. వీళ్ళంతా కూడా కులదేవతారాధన చేసుకుంటూ ఉండడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళ లక్షణాలంతా కూడా పరోపకారం ఇదం పుణ్యం అని చెప్పేసి అంటుంది. మన దగ్గర అంతా కూడా దాన ధర్మాలు చేసుకోవడానికి బతకాలి అని చెప్పేసి గుణాలతో ఉంటారు. కావున దాన ధర్మాలు చేసే యోగకరంగా ఉంటుంది. వీళ్ళంతా కూడా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న సంపాదన ఉంటుంది. కావున శ్రమ అధికంగా ఉంటుంది. వీళ్ళకి ఆదాయం పెరగాలి అంటే కనుక ఈ యొక్క శ్రమ అధికంగా ఉంటుంది. కావున శ్రమ నుంచి బయటపడడానికి శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోషాలు తీరి ఆనందమైన జీవితాన్ని జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రతినిత్యం కూడా మంగళవారం పూట శనివారం పూట గురువారం పూట మీకు వీలును కొట్టి రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకొని ఈ యొక్క రావి చెట్టుకంతా కూడా బెల్లాన్నంతా కూడా సమర్పించడం వల్ల మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా జై గురు దత్తాత్రేయాయ నమః నామాన్ని జపం చేసుకోండి. శ్రీమాత్రే నమః నామానంతా కూడా జపం చేసుకోండి. తద్వారా 108 సార్లు ఎవరైతే నామాన్ని జపం చేసుకుని ప్రతి కార్యాన్ని కూడా ప్రారంభిస్తారో వాళ్ళకంతా కూడా సకల కార్య జయం కలుగుతుంది. హనుమత ఆరాధనలో భాగంగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం పూట శనివారం పూట శుక్రవారం పూట సింధూర అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి జరుగుతుంది. దత్తాత్రేయ అనుగ్రహం కోసం ఈ యొక్క నిత్యమంతా కూడా శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురువారం రోజున గురు కటాక్షం లభిస్తుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోండి. ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ నమః నామాన్నంతా కూడా జపం చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా శ్రీరాముడి కటాక్షం లభిస్తుంది. శ్రీరామ జయ జయ రామ రామ ఈ నామాన్ని జపం చేసుకోండి.
ఓం శ్రీరామ రామ రామీతి రమే రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకాన్నంతా కూడా జపం చేసుకోవడం వల్ల సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే 1000 సార్లు రామన జపాన్ని చేసుకున్న ఫలితం కలుగుతుంది. కావున పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోండి. తద్వారా సకల దోషాలు తిని ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున విద్యారంగంలో ఉద్యోగంలో సకల గ్రహ దోషాలంతా కూడా తిరిగి విదేశీయానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం అంతా కూడా చెప్పడం జరిగింది. నిత్యమంతా కూడా దైవతారాధన చేసుకోండి, మంచి జరుగుతుంది. నవగ్రహ శ్లోకాన్ని పఠనం చేసుకోండి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అన్నదానాన్ని ఆచరించడం వల్ల వృషభ లగ్న జాతకులంతా కూడా ఈ యొక్క ఏ రాశిలో పుట్టినప్పుడు కూడా వీనంతా కూడా వృషభ లగ్న జాతకుడు మీకంతా కూడా శుక్రుడు, శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా యోగకరంగా ఉంటాడు. కావున మీరు గణపతి ఆరాధన చేసుకోండి, మంచి ఆనందమైన జీవితం జీవించడానికి. సంకట చతుర్థి రోజున చెరుకు రసంతో గణపతికంతా కూడా ఈ యొక్క చెరుకు గడలతో అంతా కూడా అభిషేకం చేసుకోవడం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది. విఘ్నాలంతా కూడా తొలగిపోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున కూష్మాండ దానాన్ని చేయండి. తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణోత్తమికంతా కూడా సంకల్పపూర్వకంగా మీకంతా కూడా ఈ యొక్క జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని కూష్మాండ దానాన్ని చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి సకల గ్రహదోషాలు తిరిగి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వ్యక్తిగత జాతకమే మీకంతా కూడా ప్రధానంగా ఉంటుంది. కావున వ్యక్తిగత జాతకాలు చూపించుకోవడానికి మళ్ళీ కన్సల్ట్ అయ్యి మా అపాయింట్మెంట్ తీసుకొని మా యొక్క సమయాన్ని అంతా చూసుకొని మీరంతా కూడా మీ వ్యక్తిగత జాతకాలని వాట్సాప్ చేస్తే కనుక మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ప్రధానంగా చూసుకుంటే వజ్రం అనేది ధరించవలసి ఉంటుంది. మహాలక్ష్మి ఆరాధన నిత్యం చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీకు మంచి జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం కోసం కనకదార స్తోత్రాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు ఎటువంటి దోషాల నుంచి బయటపడాలన్నా కానీ ఈ యొక్క సకల గ్రహ దేవతలంతా కూడా అనుగ్రహించి మీకు మంచి జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జయ గురు దత్తాత్రేయ నమః, శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధాన విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు. ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి శుక్రుడు బుధుడు కారకుండా అవుతాడు. కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది. రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడిగా ఉంటాడు. కావున రాహుకి ప్రీతికరంగా మినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆణయోగం లభించడానికి, విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పచ్చాని ఉంగరాన్ని ధరించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు, వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం వీళ్ళంతా కూడా నల్లనములని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున రాహుకి దోషాలు ఏమన్నా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి, మీకు మంచి జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది. కావున మీ జాతకరిచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ హోమము, కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరీత్యా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కీర్తివంతులు, గుణవంతులుగా ఉంటారు. కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు. కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా 108 సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి, మాకు మంచి జరుగుతూ ఉంటుంది.
శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి. తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః. స్మరణ మాత్రేణ సంతుష్టాయ జయ గురు దత్తాత్రేయాయ నమః. ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠనం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం అంతా కూడా మే 15వ తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకంతా కూడా లభిస్తుంది. కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోగకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది. కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పేదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి. దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీవాయుగురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృమే నమస్తస్తి 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 నమో నమః.